నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖ డైరీని పరిశీలిస్తున్న ప్రత్యేక హౌస్ కమిటీ కాసేపట్లో అధికారులతో సమీక్ష. వర్రా రవీందర్ రెడ్డి కేసులో విచారణకు హాజరైన రాఘవరెడ్డి, అవినాష్ రెడ్డి పిఏని ప్రశ్నిస్తున్న కడప పోలీసులు. నందికొట్కూరులో రెచ్చిపోయిన ఓ ప్రేమోన్మాది, ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు. పశ్చిమ బంగాల్లో ఓ ఇంట్లో పేలిన నాటుబాంబులు, 3 దుర్మరణం, మరికొందరికి తీవ్ర గాయాలు. సిరియాపై వైమానిక దాడులతో విరుచుకుపడిన అమెరికా, డజనుకు పైగా ఐసిస్ ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం. వైసీపీ సామాజిక మాధ్యమాల కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. నెల రోజుల తర్వాత నిన్న పులివెందులు వచ్చిన రాఘవరెడ్డికి ఆదివారం రాత్రి డీఎస్పీ మురళీ నాయక్ 41A నోటీసులు ఇచ్చారు. ఈ ఉదయం 10 గంటలకు కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సూచించారు. నోటీసులు అందుకున్న రాఘవరెడ్డి కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సునీత, షర్మిల, విజయమ్మపై వర్రతో అసభ్యకర పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమోన్మాదికి బాలిక బలైంది. కొద్ది రోజులుగా ప్రేమించాలంటూ వేధిస్తున్న ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రేమోన్మాదానికి నంద్యాల జిల్లా నందికొట్కూరు ఉలిక్కిపడింది. పట్టణంలో ఇంటర్ చదువుతున్న బాలిక ఓ యువకుడి ఘాతుకానికి బలైపోయింది. వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన 21 ఏళ్ల రాఘవేంద్రరావు కొంతకాలంగా ప్రేమ పేరిట బాలికను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న బాలిక గదిలోకి ప్రవేశించాడు. ఆమె అరవకుండా నోటిలో వస్త్రాలు కుక్కాడు. ఆ తరువాత తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను బాలికపై పోసి నిప్పంటించాడు. ఏదో జరుగుతోందన్న అనుమానం వచ్చిన స్థానికులు తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే ప్రేమోన్మాది కూడా నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ప్రేమోన్మాదానికి బాలిక అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు ఆగ్రహంతో యువకుడిపై దాడి చేశారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అప్పటికే కాలిన గాయాలతో ఉన్న యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చూపెట్టుకునే బతుకుతుంటే పిల్లలు లేకుండా చేసినాడు తండ్రి. నాకుండేదా ఒక్కతే. ఎట్ట చేతులు వచ్చిన వాడికి పెట్రోల్ పోసి అంటే నీక నోట్లో బట్ట చెక్కి బయటికి రాకుండా గడే పెట్టినాడంటమ్మా. నోట్లో బట్ట చెక్కి చంపినాడు. అడుస్తే ఎవరన్నా వింటారని చదువుకునే పిల్లల్ని మంటలో పెట్టినాడు. నా బాధ ఇప్పుడు ఆ దేవుడు తీరుతాడు తండ్రి. నా పిల్లలు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెనుబర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు నాటు తుపాకీ గుండు తగిలి ఒకరు మృతి చెందారు. పెనుబర్తి గ్రామానికి చెందిన శివ, సుధాకర్ సోదరులతో పాటు మణి అనే వ్యక్తి నాటు తుపాకీతో సమీపంలోని అటవీ ప్రాంతానికి వన్యప్రాణుల వేటకు వెళ్లారు. వన్యప్రాణి కనిపించడంతో మణి అనే వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో గురిపెట్టి కాల్చాడు. అయితే ప్రమాదవశాత్తు సమీపంలోనే ఉన్న సుధాకర్ తలకు బుల్లెట్ తగిలింది. తీవ్రంగా గాయపడిన సుధాకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించకుండా రాత్రంతా అడవిలోనే ఉన్నారు. ఆదివారం ఉదయం రాపూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో సుధాకర్ చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజ్యసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
के कार्रवाई में रुकावट नहीं डालेगा, चिपका नहीं होगा, करेगा, बाधा नहीं डालेगा और जब राज्यसभा में भाषण दिए जा रहे हैं तो साथ साथ उनकी टीका टिप्पणी नहीं करेगा। ये क्या चल रहा है? हाँ? ये सुधांशु त्रिवेदी, व्हाट हैव यू टू से? सिर्फ ये कहना चाहता हूं कि हमारी तरफ से सदन के किसी सदस्य का नाम नहीं लिया गया है। यदि माननीय नेता प्रतिपक्ष ने बोला है तो इसका अर्थ होता है कि उन्होंने स्वतः स्वीकार किया है कि जो सदन के अनुपस्थित सदस्य उनमें से कोई है। हमारी तरफ से किसी सदस्य का नाम नहीं लिया, हम इस चर्चा का आग्रह कर रहे हैं। मनोज झा। आज जब मैं सदन की ओर आ रहा था माननीय सभापति महोदय, मुझे बीजेपी के साथियों ने कह दिया कि बेकार कोई फायदा नहीं है, आज हम सदन को नहीं चलने देंगे। ये नहीं होना चाहिए। अरुण सिंह जी, ये लगातार जिस प्रकार से अखबारों में और सुनने को मिल रहा है कि कांग्रेस पार्टी का लगातार कहीं न कहीं जॉर्ज सोरोस के साथ मिलीभगत है और जॉर्ज सोरोस देश की अर्थव्यवस्था को लगातार डिस्टर्ब करने की कोशिश कर रहे हैं। ये बहुत ही गंभीर विषय है। जब कांग्रेस पार्टी विदेशियों के साथ मिलकर के भारत की अर्थव्यवस्था को चौपट करना चाहती है, इस पर बहुत गंभीरता से चर्चा करना चाहिए सर। यह इससे बड़ा महत्वपूर्ण विषय कोई हो नहीं सकता। जो विकास भट्टाचार्य जी, Sir, if the Treasury bench raises this issue, then that's their failure. What did the government do? Why can't the Prime Minister come to the House, make a statement? What they have done? This is an accusation to protect their failure. Total disruption to protect their failure. दिनेश जी, मिस्टर दिनेश शर्मा जी, दिनेश शर्मा जी, दिनेश शर्मा जी, अस्तित्व का है और अस्तित्व का प्रश्न है देश का कि यहाँ विदेशी शक्तियों का हस्तक्षेप हमारी भारत को स्थिर करने के लिए लगे और एक दल विशेष के नेता का संबंध उससे जाहिर हो, तो मैं आपसे मांग करता हूँ कि सदन में चर्चा कराया जाना चाहिए कि आगे जॉर्ज सोरोस का संबंध कांग्रेस के किन नेताओं से है। जब सदन चलता है तब इस प्रकार की घटनाएं क्यों होती हैं? क्यों पूरे भारतवर्ष में यहाँ के युवाओं को टारगेट किया जाता है प्रदर्शन के लिए और क्यों भारत में अस्थिरता फैलाने का काम किया जाता है? लक्ष्मीकांत जी, चर्चा होना चाहिए। लक्ष्मीकांत जी, लक्ष्मीकांत जी, डॉक्टर के लक्ष्मण, डॉक्टर, आई एम कॉलिंग यू लक्ष्मण जी, डॉक्टर के लक्ष्मण। It's like OCCRP, George Soros, where they are trying to destabilize the Indian economy and defame our most popular Prime Minister of the world, Narendra Modi. This Congress party has become a prey to these agencies. They are trying to disturb not only the Indian economy, even the so-called the top industries of the country. Regularly they are to run just to see that India doesn't arise a superpower in the world, sir. Let there be a discussion on this topic, sir. श्री राजीव शुक्ला, राजीव शुक्ला, श्री राजीव शुक्ला, राजीव शुक्ला, माइक ऑन नहीं है सर। एक तो सर मैं आपसे कहना चाह रहा हूँ किस रूल में इनको बोलने की इजाजत दी जा रही। ये सारी बातें अपनी कर रहे हैं, इनके माइक ऑन रहते हैं और इसके अलावा जो है इनके फोटो दिखाए जा रहे हैं। ये तो गलत है, शोरगुल का हल्ला नहीं दिखाया जाता, इनका दिखाया जा रहा है। इनके माइक नीरज शेखर, श्री नीरज शेखर, अभी तक समझ नहीं आया कि हमारे साथियों का आपत्ति किस बात पे है। देश की सुरक्षा के बारे में हम बात करना चाहते हैं तो क्या इनको आपत्ति क्या है? कुछ लोग इस देश को डिस्टेबलाइज करना चाहते हैं। कांग्रेस पार्टी के कुछ महत्वपूर्ण सदस्य जिनका नाम आ रहा है समाचार पत्रों में, तो इस पर बात करने में इसको आपत्ति क्या है? देश की सुरक्षा की बात यहाँ नहीं होगी तो कहाँ पे होगी? मैं
चाहता हूं इस पे गंभीर चर्चा होनी चाहिए और तुरंत शुरू होनी चाहिए। John Britas. Sir, let there be a discussion on George Soros and Adani together on the floor of the House. Santosh Kumar P. Calculated move to save Adani, just to divert attention. Kalita ji, Mr. Kalita. Sir, what we want is a discussion. Let there be a discussion in the relationship between the two. Between whom? Sir, it is all over in media that a party is fully involved in anti-India campaign. We want a discussion on that. Shri Brajlal. मसला है सभापति महोदय जॉर्ज सोनिया गांधी जी का अखबारों में आ रहा है, फ्रेंच अखबार में आ रहा है। राहुल गांधी जी जब अमेरिका जाते हैं तो फंडिंग करता है जॉर्ज सोरेस और एंटी इंडिया कैंपेन चलता है। सर सभापति महोदय, हम इस पर चर्चा चाहते हैं। सोनिया जॉर्ज सोरेस का क्या संबंध है, राहुल गांधी का क्या संबंध है, इस पर चर्चा होनी चाहिए। ये देश की सुरक्षा का सवाल है, देश की प्रतिरक्षा का सवाल है, इस पर चर्चा होनी चाहिए। हम इसका डिमांड करते हैं सभापति महोदय। धन्यवाद। I don't. You had your say. प्रमोद तिवारी। आपने परमिट किया है। सर आपने परमिट किया है। सर आपने परमिट किया है। मेरा क्वेश्चन नंबर 2 लगा हुआ है। सरकार बचाना चाहती है अडानी को, इसीलिए ये सब कुछ कर रही है। अडानी की चोरी को बचाने के लिए ये किया जा रहा है। आपने मुझे परमिट किया, मेरा क्वेश्चन नंबर 2 लगा हुआ है। बोंडे जी, जानबूझकर साजिश है। अनिल सुखराम बोंडे जी, लगता है क्यों डिस्कशन नहीं होने देते? जॉर्ज सोरेस का इनका सगा है। जॉर्ज सोरेस और कांग्रेस मिला के पूरे दुनिया में यस जॉर्ज सभापति महोदय, जॉर्ज सोरेस कांग्रेस का कौन सगा लगता है, इसके ऊपर डिस्कशन होना बहुत जरूरी है। पूरी इंडिया माननीय दिग्विजय सिंह जी। सर पूरे सम्मानजनक ढंग से आपसे अनुरोध करना चाहता हूं कि आपसे ये उम्मीद नहीं थी। आप पक्षपात कर रहे हैं। कौन से नियम के अंतर्गत आपने डिस्कशन चालू किया है? आपने कौन से नियम में इनको बोलने का अधिकार दिया है? हाउस ये आपका अवरोध कर रहे हैं और आप उनको अलाउ कर रहे हैं। हम आप उनका नाम ले लेके आप उनको अलाउ कर रहे हैं, ये क्या तरीका? Honorable members, I find functioning of the House because of disorder is not possible. The House stands urgent to meet at 2 p.m. today. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీకి జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఫండింగ్ చేసే ఒక సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్న ఆలోచనకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ మద్దతు తెలిపిందని బీజేపీ గుర్తు చేసింది. భారత అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేయడానికి విదేశీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని ఎక్స్ వేదికగా విరుచుకుపడింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు సోనియా గాంధీ నేతృత్వం వహించడం జార్జ్ సోరోస్ ఫౌండేషన్తో భాగస్వామ్యానికి దారితీసిందని తెలిపింది. అదానీపై లోక్సభ విపక్ష నేత రాహుల్
గాంధీ నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని సోరోస్ ఫండింగ్ చేసే సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేసిందని, ఇది వారి బంధాన్ని చాటుతోందని దుయ్యబట్టింది. కశ్మీర్ స్వతంత్రతకు మద్దతు ఇచ్చే సంస్థతో కాంగ్రెస్కు సంబంధాలు ఉండటం తీవ్రమైన అంశమని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దేశ వ్యతిరేక శక్తులను సమైక్యంగా ఎదుర్కోవాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు 44 స్కూళ్లకు బాంబులు పెట్టినట్లు ఈమెయిళ్లు వచ్చాయి. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ విహార్లోని జీడీ గోయంకా స్కూళ్ల ఆవరణల్లో పేలుడు పదార్థాలను అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే $30,000 ఇవ్వాలని ఆగంతకులు ఆ సంస్థల యాజమాన్యాలను బెదిరించారు. వెంటనే విద్యార్థులను ఇంటికి పంపిన ఆ పాఠశాలలు పోలీసులకు సమాచారం ఇచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య దళంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని, మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. విజయవాడ సబ్ జైల్లో ఖైదీలతో ముఖాముఖి తర్వాత హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎంక్వైరీ జరుగుతుందండి. ఒకటి విషయం అండి, ఇప్పుడు వైసీపీకి అంటగాగిన వాళ్ళ లేకపోతే టీడీపీ సింపథైజర్సా అన్నది పక్కన పెడితే ఈరోజు ఎవరు పర్ఫెక్ట్గా పనిచేస్తారన్న దాని మీద మేము తీసుకుంటున్నాం. ఈరోజు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయనుకుంటే కనుక మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం. క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ తిరిగి ఏం చేయాలని మేము చేసుకుంటాం. సార్ ఒకటి ఏంటంటే, లాస్ట్ టైం అంటే ఈ విషయం నేను మాట్లాడాలి, ఎందుకంటే చాలామంది అఫీషియల్స్ని వీళ్ళు బెదిరించారు. ఎంతలా బెదిరించారంటే పర్సనల్గా కూడా బెదిరించే పరిస్థితులు వచ్చింది. అంటే కింద స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా విపరీతంగా బెదిరించి వ్యవస్థని భ్రష్టు పట్టించారన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. దట్స్ వై ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. నేనేమంటానంటే, బోర్గడ్డ అని ఆడ పేరు ఎత్తడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అటువంటి వ్యక్తులకి ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి, అంటే పోలీసులు ఏదో రాచమర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి పరిస్థితులు ఇంక రావు. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీని ఖైదీలా చూడాలి, ముద్దాయిని ముద్దాయిలా చూడాలి, అంతే. అదే బేస్ పెట్టుకోవాలి. అచ్చా ఏమో మరి మీరు అన్నది వైసీపీ టీడీ పోలీసుల తాలూకా లూప్ హోల్స్ నిజంగా బయటకు వచ్చినాయి అనుకోండి. బయటకు వచ్చినాయంటే డెఫినెట్గా వాటి మీద చర్యలు ఉంటాయి. డెఫినెట్గా మేము ఎంక్వైరీ చేస్తాం. ఒకటండి, తప్పు చేసినోడు ఏ డిపార్ట్మెంట్లోనూ వదిలే ప్రసక్తి లేదండి. అది ఏ పార్టీ వాడైనా వదలము, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా వదలము. అది మాత్రం క్లియర్. దీని గురించి దాన్ని కూడా రాద్ధాంతం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఒకటైతే నిజం, బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తిని ఎన్ని రకాలుగా అంటే వాళ్ళు ఏదో బోర్గడ్డ అనిల్కి రాచమర్యాదలు చేశారని వీళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ అక్కడ యాజ్ టీజ్గా ఎలాగ యాజ్ పర్ నామ్స్ అయితే అలాగే జరుగుతుంది. అండి ఒకటండి, నిఘా యంత్రం అన్నది, నిఘా ఒకటి మాత్రం ఉంటుంది కంపల్సరీగా నిఘా అన్నది ఉంటుంది. ఎవరైనా ఒకటి మేమేంటంటే టీడీపీ వాళ్ళకి పని చేయండి, వైసీపీ వాళ్ళకి పని చేయండి అని మేము చెప్పం, ప్రజలకి పని చేయండి అని చెప్తాం. అది కాకుండా పార్టీలని అడాప్ట్ చేసుకుని పొలిటికల్గా వాళ్ళు కూడా మారి ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ పని చేస్తున్నారన్న సంగతి మాకు తెలిస్తే, మా ఇంటెలిజెన్స్కి మాకు వస్తే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా విక్రాంత్ పాటిల్ ఆ రోజు 1 వీక్ బిఫోర్ నుంచి తను లీవ్లో ఉన్నాడు. ఆయన నేను తర్వాత ఎంక్వైరీ చేశాను. 1 వీక్ బిఫోర్ నుంచి వాళ్ళ సిస్టర్ అదో ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ ఏదో ఉంటే, ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో ఉంటే లీవ్లో ఉన్నారంట. ఇంకొకటి ఏంటంటే ద టైమ్ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది. సో విషయం ఏంటంటే, ఆ విషయం నా వరకు వచ్చిన ప్రైమరీ ఎంక్వైరీలో నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా ఏం జరిగిందన్నది కూడా మేము ఎంక్వైరీ చేస్తాం.
కంపల్సరీ ఉండాలి కదండి, ఉండకపోతే ఎలా అవుతుంది? ఇంతకు ముందు నేనేమంటానంటే, ఇంతకు ముందు ప్రభుత్వ పాలసీ గురించి, వాళ్ళు తప్పుడు చేసిన పాలసీ గురించి ఒక మాట మాట్లాడితేనే సిఐడి ఆఫీసులకి దగ్గర కూర్చోబెట్టి ఎంక్వైరీలు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టినప్పుడు, సాక్షాత్తు ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గురించి అంత నీచంగా మాట్లాడినప్పుడు ఎందుకు మేము చర్యలు తీసుకోకూడదు? డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. స్థానికంగా తయారు చేసిన నాటు బాంబులు పేలి 3 మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనుమతి లేకుండా మామూన్ మొల్లా అనే వ్యక్తి ఇంట్లోనే నాటు బాంబులు తయారు చేసి విక్రయించేవాడని ఘటన అనంతర విచారణలో పోలీసులు తెలుసుకున్నారు. బాంబు పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. మొల్లా కుటుంబంలోని 3 శరీరాలు గుర్తుపట్టలేని స్థితిలో శిథిలాల కింద లభించాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్ర పూణేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చించివాడలోని స్క్రాప్ గోదాంలో జరిగిన ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో నల్లని పొగ పరిసరాలను కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరి మంటలను అదుపు చేస్తున్నారు. అమెరికా నుంచి పొరుగు దేశాలు కెనడా, మెక్సికోలు పొందుతున్న రాయితీలపై యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కెనడా, మెక్సికో దేశాలకు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వటం కంటే అవి అమెరికా రాష్ట్రాలైతే సరిపోతుందని ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కెనడాకు ఏటా అమెరికా 8 లక్షల కోట్లకు పైగా, మెక్సికోకు 24 లక్షల కోట్లకు పైగా రాయితీలు కల్పిస్తోందని వెల్లడించారు. ఆ దేశాలకు అమెరికా రాయితీ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. దానికన్నా ఆ 2 దేశాలు అమెరికాలో రాష్ట్రాలుగా మారిపోతే మంచిదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల కెనడా ప్రధాని ట్రూడో సమావేశమైనప్పుడు కూడా వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయకపోతే అమెరికా 51వ రాష్ట్రంగా చేరాలని చురకలంటించినట్లు సమాచారం. అటు అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే పుట్టుకతో సంక్రమించే పౌరసత్వ అంశంపై దృష్టి సారిస్తానని ట్రంప్ చెప్పారు. జాతీయ అత్యయిక పరిస్థితి తరహాలో వచ్చే 4 ఏళ్లలో అక్రమ వలసదారులను దేశం దాటిస్తానని వ్యాఖ్యానించారు. డ్రీమర్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తానన్నారు. సిరియా తిరుగుబాటుదారుల వశమైన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఆ దేశంలో వైమానిక దాడులు చేసింది. సిరియాలోని డజనుకు పైగా ఐసిస్ ఉగ్ర స్థావరాలపై బాంబులు కురిపించింది. సిరియాలో అసద్ పాలన అంతమై అధికార మార్పిడి జరిగే ఈ క్రమంలో ఐసిస్ ఈ పరిస్థితులను అవకాశాలుగా మలుచుకుని మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఆందోళన చెందుతోంది. ప్రస్తుత పరిస్థితులు సిరియాలో అనిశ్చితికి, ఉగ్రముప్పునకు దారితీయవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నామన్నారు. ఐసిస్ వల్ల జోర్డాన్, లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్కు ముప్పు వాటిల్లొచ్చన్న బైడెన్ ఆ దేశాధినేతలతో చర్చలు జరుపుతామని తెలిపారు. అసద్, ఆయన తండ్రి పాలనలో సిరియా అర్ధశతాబ్దం పాటు చిత్రహింసలు అనుభవించిందని వివరించారు. లక్షల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఆ పాలనకు రెబెల్ దళాలు ముగింపు పలికాయని బైడెన్ చెప్పారు. ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి సిరియా ప్రజలకు ఇదో చరిత్రాత్మక అవకాశమని బైడెన్ తెలిపారు. విశాఖ డైరీలో అవకతవకలపై ఏర్పాటైన అసెంబ్లీ సభా సంఘం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. సభా సంఘం చైర్మన్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో సభ్యులు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గౌతు శిరీష, ఆర్వీఎస్కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజు, బొండా ఉమామహేశ్వరరావు ఈ ఉదయం విశాఖ చేరుకున్నారు. బస చేసిన హోటల్ నుంచి అందరూ విశాఖ డైరీ చేరుకున్నారు. అధికారులతో కలిసి విశాఖ డైరీని పరిశీలిస్తున్నారు. కాసేపట్లో విశాఖ డైరీపై అధికారులతో సభా సంఘం సభ్యులు సమీక్ష నిర్వహించనున్నారు. జగన్ కన్నా మహానటుడు ఎవరూ లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి పదే పదే అబద్ధాలు చెబుతూ ప్రజారక్షకునిగా జగన్ ఫోజు పెట్టడం ఎవరికైనా సాధ్యమవుతుందా అని ఎద్దేవా చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు హత్యలు, దాడులు, అక్రమ కేసులతో అరాచక పాలన సాగించి ఇప్పుడు ఏమీ జరగకున్నా మొసలి కన్నీరు కార్చడం జగన్కు మాత్రమే చెల్లుతుందన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చి రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న శ్రమను నటన అంటున్న జగన్ను ప్రజలు చీదరించుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో విద్యార్థులు, ఉపాధ్యాయులపై మోయలేని భారం వేసి విద్యా వ్యవస్థను నాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్ చేతకానితనం వల్లే 5 ఏళ్ల వైసీపీ పాలనలో 10వ తరగతిలో ఉత్తీర్ణతా శాతాలు ఘోరంగా పడిపోయాయన్నారు. దాడి తప్పిన విద్యా వ్యవస్థను లోకేష్ అహర్నిశలు కష్టపడి దారిలో పెడుతూ ఉంటే చూసి సహించలేక పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నటించడం మాని ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం నేర్చుకోవాలని హితవు పలికారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి ఫ్లైఓవర్ వద్ద ఆటో బోల్తా పడి 17 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. టైర్ పంక్చర్ అయి ఆటో బోల్తా పడినట్లు తెలుస్తోంది. మలవోలు నుంచి పెనమలూరు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాతులను పామర్రు ఆసుపత్రికి తరలించారు.